చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేయగలం. చదువుకున్న వాళ్ళని కూడా దబాయించి మార్చగలం అన్నటువంటి కాన్సెప్ట్‌కి నిన్న నాకనిపించింది. ఒక నాయకుడు మాట్లాడుకొచ్చారు. మెడికల్ కాలేజీ మా ఏరియాలో పర్మిషన్ తీసుకున్నది చూపించితే నేను కట్టిచ్చిస్తాను అన్నటువంటిది. సాధారణంగా నేను ఇదివరకటి రోజుల్లో చూసిన మనుషులు, రాజకీయ నాయకులు వాళ్ళ ఏరియాకి ఒక ఇంజినీరింగ్ కాలేజీ వచ్చింది. ఒక మామూలు కాలేజీ వచ్చిందంటే పండగ చేసేవాళ్ళు, పండగ చేసుకునేవాళ్ళు. పర్మిషన్ వస్తేనే. పూర్తయితే ఇక అద గొప్ప ఇది కింద ఫీల్ అయ్యేవాళ్ళు. విజయవాడకి ఇదివరకు ఏమునిసి వచ్చిందండి? ఒక్క సిద్ధార్థ మెడికల్ కళాశాల. దానికే పండగ చేసేసుకున్నాం విజయవాడలో. మెడికల్ కళాశాల తర్వాత యూనివర్సిటీ వచ్చిందంటే దేవుడు అనుకున్నాం ఎన్టీఆర్‌ని. అది తప్పించి ఇంకేముంది ఆ బెజవాడకు తీసుకొచ్చినటువంటిది ప్రభుత్వం నుంచి. దానికే ఇప్పటిదాకా బెజవాడోళ్ళు మా ఎన్టీఆర్, మా ఎన్టీఆర్ అనుకునేటటువంటిది. అలాంటి సిట్యుయేషన్‌లో 17 మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌కొస్తే, ఆ కాలేజీలకు సంబంధించి